నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండీలో మీ ఈవీ కుర్రాడు. ప్రస్తుతం నేను నెల్లూరు వచ్చానంటే ఇక్కడ నవాబ్పేట దగ్గర ఇందిరాగాంధీ స్టాట్యూ పక్కన అయితే మనకి ఈవీ స్పేర్ హబ్ సంబంధించిన షోరూమ్ అయితే ఉంది. మార్కెట్లో గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్ కన్నా అదే రేట్లో మనకి లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ స్కూటర్ ఇస్తామని చెప్తున్నారు. అసలు ఇది ఎలా సాధ్యమో, 53,000 రూపాయలకి లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలా ఇస్తున్నారు, ఆ కంపెనీకి సంబంధించిన ఓనర్తో మాట్లాడి తెలుసుకున్నాం. నమస్కారం. నమస్తే సార్. బాగున్నారా? అంటే మన కొన్ని నెలల క్రితం ఇదే మోడల్తో గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్తో 40,000 రూపాయలకి మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేస్తారు. ఇప్పుడు అదే స్కూటర్ని ఇప్పుడు 53,000 రూపాయలకి లిథియం అయాన్ బ్యాటరీతో ఇస్తున్నారు. అంటే ప్రజెంట్ మార్కెట్లో 53,000 రూపాయలకి గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ స్కూటర్లు దొరుకుతున్నాయి. అంటే మీరు అది ఎలా పాసిబిలిటీ అవుతుంది? అంటే ఏమైనా క్వాలిటీలో కాంప్రమైజ్ అవుతున్నారా? అసలు ఇది ఎలా పాసిబుల్ అయింది? మెయిన్ 2 పాయింట్స్. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనము ఓన్ బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము. సో దానివల్ల ఏమవుతుందంటే జిఎస్టీ అనేది కాంప్రమైజ్ అవుతుంది. యాక్చువల్గా మనం బ్యాటరీ ప్యాక్ కొనాలి అంటే 18% జిఎస్టీ పడుతుంది. సో మనం ఓన్గా తయారు చేస్తున్నాము. సో అప్పుడు ఏంటంటే వెహికల్తో పాటు మనము 5% జిఎస్టీ పడుతుంది అనమాట. సో అక్కడ వెహికల్ అంటే ప్రైస్ డిఫరెన్స్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మందే కాబట్టి, సో ఇప్పుడు నేను ఎవరి దగ్గర తీసుకున్నాను అనుకోండి, వాళ్ళ ప్రాఫిట్ ఉంటుంది, మధ్యలో మీడియేటర్ ఉంటారు, మళ్ళీ నాకు రావాలి, నా నుంచి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, అలా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే అక్కడ కూడా చాలా ప్రైస్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. అంత మాదే ఉంది కాబట్టి సో ఈ 2 పాయింట్స్ వల్ల మనము చాలా తక్కువ ధరకే లిథియం అయాన్ బ్యాటరీతో 53,000కి మనము 2 years వారంటీతో ఇస్తున్నాం అనమాట. ఇప్పుడు ఈ మోడల్ పేరేంటి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి. సార్, ఈ మోడల్ నేమ్ వచ్చి ZL3. ఓకేనా, ఇది ఏంటంటే మనకి మ్యాక్సిమం టాప్ స్పీడ్ వచ్చి 40 to 45 స్పీడ్ అవుతుంది. రిజిస్ట్రేషన్ లైసెన్స్ అవసరం లేదు. ఫ్రంట్ డిస్క్ ఉంటుంది, వెనకాల డ్రమ్ బ్రేక్ సిస్టమ్ ఉంటుంది. సో మనం ఏంటంటే ఈ 53,000కి 48 volts 26 Ah బ్యాటరీ కెపాసిటీతో ఇస్తున్నాము. సో అది 50 kilometers మైలేజ్ విత్ అన్లిమిటెడ్ కిలోమీటర్స్ అనమాట. 4 hours ఫుల్ ఛార్జ్ అయిపోతుంది బ్యాటరీ అనేది. ప్లస్ డిటాచబుల్ బ్యాటరీతో మనం ఇస్తున్నాం అనమాట. ఇది వెహికల్ స్పెసిఫికేషన్స్. ఇంకోటి ఏంటంటే మొబైల్ ఫోన్ ఛార్జింగ్ అండ్ రివర్స్ క్రూజ్ కంట్రోల్ సిస్టము, ఇండికేటర్ సిస్టమ్ వస్తుంది అనమాట. పార్కింగ్ సిస్టమ్ కూడా వస్తుంది దీంట్లో. ఇక్కడ ఏంటంటే మనము పర్సెంటేజ్ చూపిస్తుంది, ఇక్కడ నెంబర్ ఆఫ్ పాయింట్స్, ఇక్కడ ప్లస్ ఏంటంటే ఇక మోడ్ సిస్టమ్ 1 2 3 మోడ్స్ ఉంటాయి. ఫస్ట్ మోడ్లో 27, సెకండ్ మోడ్లో 35, థర్డ్ మోడ్లో 40 to 45 స్పీడ్ వెళ్తుంది అనమాట. ఇది మనం ఇచ్చే కంప్లీట్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ ది వెహికల్. కంప్లీట్గా అయితే 2 personsకి ఫ్యామిలీకి ఎగ్జాక్ట్గా చాలా బాగుంటుంది. అందులో ఫ్రంట్ స్పేసింగ్ అంతా బాగుంటుంది కాబట్టి ఏమైనా ఈజీగా ఏమైనా లగేజ్ కానీ లేదంటే ఏమైనా వస్తువులు కానీ వెజిటేబుల్స్ ఈజీగా క్యారీ చేసుకోవచ్చు, చాలా ఈజీగా. అందులో మనకేంటంటే డిక్కీ స్పేస్ కూడా బాగుంటుంది అనమాట. సో ఇక్కడ MCB సిస్టమ్ ఉంటుంది. సో ఎప్పుడైనా ఏమైనా ఎమర్జెన్సీ లోపల వైరింగ్ అయినా షార్ట్ అవుతుంది, ఇది ఆటోమేటిక్గా ట్రిప్ అయిపోతుంది. సో వెహికల్ సేఫ్టీ అనమాట. ఇంకోటి ఏంటంటే మనము లాకింగ్కి 3 types ఆఫ్ ఇస్తున్నాం అనమాట ఆన్ చేసేదానికి. ఒకటి నార్మల్ కీస్, ఇంకోటి రిమోట్ లాక్, ఇంకోటి NFC కార్డ్. NFC కార్డ్ ఏంటంటే మనం ఇలా టచ్ చేస్తే చాలు వెహికల్ ఆన్ అయిపోతుంది. సో ఇంకా మనం జస్ట్ పార్కింగ్ బటన్ రిలీజ్ చేసుకొని ఇంకా రేస్తే వెహికల్ మూవ్ అయిపోతుంది అనమాట. దీంట్లో మనము 3 వేరియంట్స్ ఆఫర్ చేస్తున్నాము. ఫస్ట్ ఏంటంటే లెడాసిల్లో ఏంటంటే 43,000 32 Ah గ్రాఫిన్ బ్యాటరీతో ఇస్తున్నాము. సో సెకండ్ ఏంటంటే మనము 50 kilometers మైలేజ్ విత్ లిథియం అయాన్ బ్యాటరీ, అది కెపాసిటీ 48 volts 26 Ah కెపాసిటీతో 53,000 విత్ అన్లిమిటెడ్ కిలోమీటర్స్, కంప్లీట్ 2 years వారంటీ అనమాట. సో నెక్స్ట్ వేరియంట్ ఏంటంటే 64,000, అది కూడా 80 kilometers మైలేజ్, సేమ్ వెహికలే 80 kilometers మైలేజ్ విత్ కంప్లీట్ 2 years వారంటీ, అన్లిమిటెడ్ కిలోమీటర్స్ ఇస్తున్నాము. కొంతమందికి ఇంకెవరికైనా ఎక్స్ట్రా కావాలి అని అంటే మనం మ్యాక్సిమం ఈ వెహికల్ సపోర్టింగ్ ఏంటంటే 100 kilometers వరకు సపోర్ట్ చేస్తుంది అనమాట, బికాస్ ఆఫ్ డిక్కీ కెపాసిటీ వల్ల. సో అందువల్ల ఏంటంటే 100 కెపాసిటీ ఏంటంటే మీకు 77,000 పడుతుంది విత్ కంప్లీట్ 2 years వారంటీతో అన్లిమిటెడ్ కిలోమీటర్స్. సో ఇందాక మీరు ఏదైతే చూసారో సేమ్ స్పెసిఫికేషన్స్తో విత్ జస్ట్ బాడీ డిజైన్తో మనకి ఈ మోడల్ వస్తుంది. దీని పేరు వచ్చి మార్స్ అనమాట. ఇది కూడా అంతే, సేమ్ 40 to 45 స్పీడ్, రిజిస్ట్రేషన్ లైసెన్స్ అవసరం లేదు, ఫ్రంట్ డిస్క్ వెనకాల డ్రమ్ బ్రేక్, మ్యాక్సిమం ఛార్జింగ్ టైం వచ్చి 4 hours, 50 kilometers మైలేజ్, 53,000 వెహికల్ కాస్ట్, కంప్లీట్ 2 years వారంటీ విత్ అన్లిమిటెడ్ కిలోమీటర్స్తో సేమ్ వెహికల్ కూడా ఆఫర్ చేస్తున్నాము. ప్రైస్ అంతా సేమ్ ఉంటుంది, జస్ట్ బాడీ అవుట్లుక్ డిఫరెన్స్ ఉంటుంది అంటే. ఇప్పుడు మీరు ఆఫర్ చేసి 53,000 రూపాయలు లిథియం అయాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ సేమ్ అదే గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్తో ఇస్తున్నారు కదా. సో దీన్ని ఇప్పుడు నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఇస్తారు, ఎక్కడికైనా కూడా ఈ స్కూటర్ని సప్లై చేస్తారు? లేదు సార్, ఎక్కడికైనా సప్లై చేస్తాము. ఇంకా ప్రజెంట్ ఏంటంటే యాక్చువల్గా మనము అమలాపురము, ఏలూరులో కూడా ఆల్రెడీ డీలర్స్ ఓపెన్ అయి ఉన్నారు. సో ఆడైతే ఇంకా ఈజీగా ఉంటుంది. ఇంకా ఎవరికైనా కావాలంటే త్రూ రైల్వే కానీ లేదంటే త్రూ కార్గోస్ కానీ మనము పంపిస్తున్నాం అనమాట ఆల్రెడీ. సో ఈజీగా మనము ట్రాన్స్పోర్ట్ అదేం ఇష్యూ ఏమి ఉండదు. బండి ఇచ్చేసిన తర్వాత వేరే రిమోట్ ఏరియాకి పంపిస్తారు, అక్కడ వాళ్ళు ఏమైనా సర్వీస్ ఇబ్బందులు పడినా లేకపోతే లిథియం అయాన్ బ్యాటరీలో ఏమైనా వారంటీ ఇష్యూస్ వస్తే అప్పుడు పరిస్థితి ఏంటి సార్? యాక్చువల్గా ఏంటంటే మన కంపెనీ నేమే ఈవీ స్పేర్స్ హబ్. యాక్చువల్గా మనము సౌత్ సైడ్ ఆల్రెడీ మనము స్పేర్స్ సప్లై చేస్తున్నాం డీలర్స్కి.
సో మనకు ఆల్రెడీ కాంటాక్ట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు చిత్తూరులో కానీ తిరుపతిలో కానివ్వండి, ఎక్కడైనా సరే మినిమం కాంటాక్ట్స్ అని ఖచ్చితంగా ఉన్నాయి మన దగ్గర. సో మనం ఏంటంటే బిఫోర్ సెండింగ్ ది వెహికల్ మనం వాళ్ళకి ఒకసారి ఇంటిమేట్ చేస్తాము. అంటే వాళ్ళు చేయగలుగుతారా లేదా, అంటే ఇలా వెహికల్స్ వెళ్తున్నాయి ఇది చేయగలుగుతారా లేదా అలా కనుక్కొనే మనం అప్పుడు ఓకే చేసి కస్టమర్కి కూడా ఆ డీటెయిల్స్ పంపించి, ఆ షోరూమ్ డీటెయిల్స్ పంపించి వాళ్ళు ఓకే అయిన తర్వాత మనము డెలివరీ చేస్తున్నాం అనమాట. అంటే సర్వీస్ ఇష్యూ రాకుండా తీసుకొని మళ్ళీ అలా ఇబ్బంది రాకుండా మనం ఇలా చేస్తున్నాం అనమాట. ఎందుకంటే మన స్పేర్స్ ఆల్రెడీ సప్లై చేస్తున్నాం కాబట్టి. మీరు ఎలక్ట్రిక్ స్కూటర్కి ఏమైనా ఫైనాన్స్ ఆప్షన్స్ ఇస్తున్నారు సార్? ప్రజెంట్ ఏంటంటే బజాజ్ ఫిన్సర్వ్ ఆల్రెడీ టైఅప్లో ఉంది. సో ఇప్పుడు ఏంటంటే శ్రీరామ్ ఫైనాన్స్తో టైఅప్ అవుతుంది, ఇంకా అవ్వలేదు. సో బజాజ్తో అయితే ఆల్రెడీ నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి ఉంటుంది. సో జస్ట్ ఏంటంటే ఒక ఓటీపీ ద్వారా వాళ్ళకి లిమిట్ అనేది రీచ్ అయిపోతుంది, మనకు తెలిసిపోతుంది. సో వాళ్ళు కావాలంటే బజాజ్తో విత్ 0 డౌన్ పేమెంట్తో తీసేసుకోవచ్చు, కంప్లీట్ లిమిట్గానే ఉంటే కస్టమర్. ఇప్పుడు మనం ఇచ్చేదే చాలా తక్కువ ప్రైస్లో, అంటే 53,000కి మనము 2 years వారంటీతో అన్లిమిటెడ్ కిలోమీటర్స్ 50 kilometers మైలేజ్తో మనం వెహికల్ ఆఫర్ చేస్తున్నాము. ఎవరికైనా డీలర్షిప్ కావాలన్నా మార్జిన్స్ ఖచ్చితంగా బాగుంటాయి. అండ్ ఆల్సో క్వాలిటీ పరంగా అయితే నో ప్రాబ్లం, నో ఇష్యూస్. ఈజీగా ఎవరైనా ఈవీ ఫీల్డ్లో ఎంటర్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి, లాంగ్ రన్లో వెళ్ళాలి అంటే నాకు తెలిసి మాతో టైప్ అయితే చాలా బెస్ట్లో మీరు మూవ్ ఆన్ అవ్వచ్చు. ప్లస్ ఎవరికైనా చూసేది ప్రైస్ వల్లే. సో మనం ది బెస్ట్ ప్రైస్ ఇస్తున్నాం కాబట్టి మీరు కూడా ఎక్కువ సేల్ చేసే కెపాసిటీ ఎక్కువ, ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. సో నాకు తెలిసి కాంటాక్ట్ అయితే ఒకసారి చూసుకోండి. నాకు తెలిసి ది బెస్ట్ బిజినెస్ మనం అందజేయచ్చు అందరికీ. ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఆల్రెడీ స్పేర్స్ ఉంది కదా. సో ఏ వెహికల్కి అయినా సరే మనకి ఆల్రెడీ స్పేర్స్ సప్లై ఉంది. తీసుకొని కూడా మనము ఏంటంటే కంప్లీట్గా వెహికల్స్కి ఎలాంటి సర్వీస్ అయినా మనం ఈజీగా ప్రొవైడ్ చేయొచ్చు. ఆల్రెడీ వెహికల్స్ మన దగ్గర చాలా తక్కువలో ఉన్నాయి. అండ్ ఆల్సో స్పేర్స్ కంప్లీట్ ఏ వెహికల్ కావాల్సిన స్పేర్స్ అన్నీ ఆల్రెడీ మన దగ్గర ఉంటున్నాయి కాబట్టి సో ఈజీగా కస్టమర్ని కూడా చాలా ఎటు పోనీయకుండా మన దగ్గరే లాక్ చేసేదానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మనము నెల్లూరులో ఏ వెహికల్ అయినా సరే మనం ఎక్కడైనా సర్వీస్ చేసేదానికి చాలా ఈజీగా ఛాన్స్ ఉంది. జస్ట్ మాకు కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసినా చాలు, హోమ్ సర్వీస్ కూడా మనము ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. సో ఈజీగా కస్టమర్కి చాలా బాగుండేదానికి హోమ్ సర్వీస్ కూడా ఇస్తున్నాం అనమాట. సో చూసారు కదా, ఇది ఈవీ స్పేర్స్ హబ్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్. వీళ్ళు ఆఫర్ చేసిన ZL3 మోడల్ ఏదైతే ఉందో డిఫరెంట్ వేరియంట్స్, రెండు రకాల వేరియంట్స్ ఇస్తున్నారు. అంటే సేమ్ స్పెసిఫికేషన్స్తో బట్ డిజైన్స్ అయితే మారుతుంది అనమాట. సో ప్రజెంట్ అయితే వీళ్ళు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ని 53,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నారు. 50 kilometerల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇంకొక వేరియంట్ 80 kilometer రేంజ్ వేరియంట్ ఆఫర్ చేస్తున్నారు. దాని ప్రైస్ వచ్చి 64,000 రూపాయలు. వీళ్ళు చెప్తున్న వారంటీ చూసుకున్నట్లయితే 2 సంవత్సరాల పాటు అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వారంటీ అని చెప్తున్నారు. ఇంట్రెస్ట్ ఉండే ఎవరైనా ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అలాంటి డిస్క్రిప్షన్ కూడా అందజేస్తాం. అలాంటి మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ ఎటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కునే ముందైనా ఖచ్చితంగా ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించి కస్టమర్ రివ్యూస్ చూడండి. ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్ చేయండి, సర్వీస్ ఎంక్వైరీ చేసుకోండి. ఆ తర్వాత ఎటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ అని కొనుక్కోండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడి రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కనుక కోసం ఎంబీస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కనుక కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.